హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఇంట్లోనే హోమ్ మేడ్ హెర్బల్ షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ షాంపూ ఏంటంటే డాండ్రఫ్ని అలానే హెయిర్ ఫాల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది అనమాట. దానికోసం అయితే ముందుగా నేనైతే ఒక 1/2 కిలో చిన్న కుంకుడుగాయలను అయితే తీసుకున్నానండి. ఇవైతే బెస్ట్ రిజల్ట్ ఉంటాయి. మార్కెట్లో మనకి పెద్దవి కూడా దొరుకుతాయి, అవంత యూస్ ఉండవు అనమాట. సో చిన్నవి అయితే తీసుకున్నాను. దాంతో పాటు అయితే నేను వేపాకును కూడా తీసుకున్నాను, డాండ్రఫ్కి యూస్ అవుతుంది కాబట్టి. సో వీటిని అయితే బాగా ఎండలో ఎండబెట్టుకోవాలండి. 2-3 డేస్ అయితే పడుతుంది. నాకైతే ఒక 2 డేస్కి అయితే ఎండిపోయాయి. సో చూసారు కదా, 2 డేస్ తర్వాత అయితే ఇట్లా అయితే ఎండిపోయి ఉన్నాయన్నమాట. ఇలా ఎండిపోతే సరిపోతుంది. వీటిని అయితే వేపాకుల్ని మనం తుంపుకోవాలి. సో చూసారు కదా, ఇలా అయితే చూపిస్తున్నట్లుగా తుంపుకొని అన్నిటిని అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనం దంపుకుంటాం కాబట్టి అప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలా చేసుకోవడం వల్ల. సో చూసారా, ఇలా మనం అంటే సౌండ్ రావాలన్నమాట, అప్పుడే పర్ఫెక్ట్గా ఎండినట్టు. ఇకైతే మనం ఫస్ట్ కుంకుడుగాయలను అయితే కొంచెం కొంచెంగా తీసుకొని వాటిని అయితే అన్నిటినీ బాగా దంచుకోవాలి. మిక్సీకి వేసారంటే లోపల ఉన్నట్టు గింజల వల్ల మిక్సీ పాడవుతుంది. సో అందుకోసం అయితే నేను డైరెక్ట్గా మిక్సీకి అయితే వేయట్లేదు అనమాట. ఇప్పుడైతే కొంచెం కొంచెంగా అన్నీ అయితే మనం దంచుకోవాలి. బాగా దంచుకున్నాము అంటే ఇంకొంచెం మెత్తగా అనిపించింది నాకు కుంకుడుగాయ అనేది. సో అందుకోసం అయితే లోపల ఉన్నటువంటి గింజలన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎండబెట్టాలనుకున్నాను. అందుకోసం అయితే మొత్తం అయితే పైన అయితే తీసుకోవాలి, గింజలు అలా రాకుండా. ఎందుకంటే మనకి ఫైన్ పౌడర్ లాగా కూడా చేసుకొని అయితే స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పి నేనైతే ఫైన్ పౌడర్ కోసం పైనే ఉన్నటువంటి కుంకుడుగాయలను అయితే తీసుకున్నాను. గింజలను అయితే మళ్ళీ చూపిస్తాను అనమాట ఈ వీడియోలో, ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇకైతే పైనే అనుకుంటూ కుంకుడుగాయలను అయితే తీసుకున్నాను. సో చూసారు కదా మీరు కూడా. ఇలా అయితే తీసుకున్న తర్వాత లాస్ట్లో ఇది అయితే పొట్టు అనమాట, గింజలకు ఉన్నటువంటిది మొత్తం అయితే పగిలిపోయి దీన్ని కూడా యూస్ ఉంటుంది. ఇకైతే ఫైనల్గా ఇవైతే పైన వచ్చినటువంటి కుంకుడుగాయలు అనమాట. వీటిని మనమైతే మళ్ళీ ఒకసారి అయితే ఎండబెట్టుకోవాలి, మిక్సీకి వేసుకోవాలి కాబట్టి ఫైన్ పౌడర్ కోసం. ఇలా అయితే పోసుకోలేరు, కష్టంగా ఉంటుంది కదా ఈ రోజుల్లో పోసుకోవాలంటే. సో అందుకోసమని ఫైన్ పౌడర్ చేసుకుంటున్నాను స్టోర్ చేసుకోవడానికని. సో ఇకైతే మిక్సీ జార్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీకి అయితే వేసుకుంటున్నాను అనమాట. సో మిక్సీకి వేసుకుంటే సరిపోదండి, ఫైన్ పౌడర్ కావాలంటే కొంచెం జల్లెడ పట్టుకోవాలన్నమాట. సో చూసారు కదా, నేనైతే మొత్తం జల్లెడని అయితే పట్టుకుంటున్నాను. మనకి ఎంత ఉందో అంతా అయితే జల్లెడ పట్టుకోవాలి. సో ఇకైతే మొత్తం జల్లెడ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లోకి అయితే కొంచెం వేస్టేజ్ అనేది వస్తుంది కదా, అదేం వేస్ట్ కాదండి. దాన్ని కూడా అయితే ఒక సైడ్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో చూసారు కదా, నేనైతే సైడ్ పెట్టేసుకుంటాను. దీంతో కూడా లాస్ట్లో అయితే యూస్ ఉంటుందన్నమాట. సో అలానే మిగిలిన వాటిని కూడా అయితే మిక్సీకి వేసుకొని మరొకసారి అయితే మళ్ళీ జల్లించుకోవాలి. నేను జల్లించుకున్న తర్వాత వేస్ట్ అనేది వస్తుంది కదా, అది పడేయకండి, లాస్ట్లో అయితే చూపిస్తాను. దాంతో కూడా యూస్ ఉంటుందన్నమాట. మిగతాది అయితే లాస్ట్లో పక్కన పెట్టేసుకున్నాను. చూసారు కదా, దీంట్లో వేస్టేజ్ అనేది ఎంత వచ్చేసింది. ఫైన్ పౌడర్ అనేది తీసేసి నేనైతే ఒక డబ్బాలో అయితే పెట్టుకుంటున్నాను. మనకి ఇది పోసుకోలేని వాళ్ళకైతే ఈ పౌడర్తో పోసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది కదా. సో అందుకోసం అయితే దీన్ని అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ డేస్ అనేది ఉంటుందన్నమాట. సో అంతేకాకుండా ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిన వేస్టేజ్ అనేది ఉంటుంది కదా, ఇట్లా చూపిస్తున్నట్లుగా దీన్ని కూడా అయితే తీసి పక్కన పెట్టుకొని మనం అప్పటికప్పటికి మనం పోసుకుంటూ ఉంటాం కదా, వాటిని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలానో చూద్దాము. ముందుగా అయితే కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లోకి అయితే మనం జుట్టుకి సరిపడేలాగా చూసుకొని అయితే వేసుకోండి. నాదైతే స్మాల్గా ఉంటుంది కాబట్టి నేను కొంచెం 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే దీన్ని బాగా అయితే స్మాష్ చేసినట్టు బాగా కలుపుకోవాలన్నమాట, అప్పుడు మనకి నురగనేది వస్తుంది. ఇక అంతేనండి, హోమ్ మేడ్ హెర్బల్ షాంపూ అనేది రెడీ అయిపోయింది. దీన్ని కనుక మనము వీక్లీ ట్వైస్ కనుక యూజ్ చేసామంటే డాండ్రఫ్ అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.